స్థానిక తెనాలిపట్నం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నటసింహం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ సారథ్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర అవార్డు ప్రముఖ సినీ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత శ్రీ సి అశ్విని దత్ గారికి ఎన్టీఆర్ మనవడు ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న చేతుల మీదుగా అందించడం జరిగింది.
నాయకుడు వారికి అవార్డు ఇవ్వడం కోసం రావడం తెనాలి చేసిన అదృష్టం. సభా కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఇన్ని ఘన విజయాలు సాధించి ఎన్టీఆర్ గారితో ఇంత ప్రయాణం చేసిన వారిని తెనాలి సంప్రదాయం ప్రకారం ఒక్కసారి స్టాండింగ్ వివేషన్తో మనం గౌరవించుకున్నాం. సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మాజీ మంత్రివర్యులు మనందరి ప్రీతం నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక దగ్గరికి వచ్చి కార్యక్రమాన్ని ముందు రప్పించేసుకోవాలి సార్. గౌరవిస్తారు. ఈరోజు పురస్కారాన్ని అందించబోతున్న ప్రముఖ కథానాయకులు నందమూరి వంశ వారసులు తారకరత్న గారి నివేదిక రావాల్సిందిగా అందరి కరతాలతో మధ్య ఆహ్వానిస్తున్నాం. వారికి తాడిబీర్ హరిప్రసాద్ గారు బొకేని అందించాల్సిన కోరుతున్నాం. సార్ మీరు చూడండి చూడకపోండి, తెనాలి మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని మాజీ మంత్రివర్గం వారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తారు. వాగ్మీతో అందరినీ ఉపేసి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని ఆహ్వానిస్తున్నాం. వారికి బొకేని అందించవలసిందిగా జెడ్పీటీసీ పూర్వ సభ్యులు అన్నాపతిని జయలక్ష్మి గారిని వేదిక మీద ఆహ్వానిస్తారు. జయలక్ష్మి గారు బొకేతో గౌరవిస్తున్నారు. ఆత్మీయ అతిథులు మహిళా నాయకురాలు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారికి జాఫర్ గారు బొకేతో సత్కరిస్తారు, గౌరవిస్తారు. మరో ఆత్మీయ అతిథి శ్రీ గవిరెడ్డి రామనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు. వీరిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వీరికి జగన్ గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు.
పార్టీ నాయకురాలు తెనాలి వారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కొనసాగించడం కోసం వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సభా కార్యక్రమాన్ని పూజ్యులు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల కృతం చేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం. వేదిక మీద అతిథుల మొత్తాన్ని ఎన్టీఆర్ నివాళి కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరుతున్నాం. అన్నా ముందుకు తీసుకురావాల్సిందిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర గారిని కోరుతున్నారు. చేసుకునే ముందు యావత్ తెలుగు జాతి హృదయ స్పందన శకపురుషుడు శత జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళుల్ని అర్పిస్తూ వారిని ఒకసారి మనందరం కూడా తలుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సభకి నమస్కారం. ఈనాటి సభా పరిచయకర్త సాధుషా గారికి, పురస్కార గ్రహీత ఇప్పుడే మనందరం కూడా ఆయన ఏవి చూడటం జరిగింది. ఏ రకంగా ఆయన జీవితం ప్రారంభమైంది, ఏ సందర్భంలో మన యుగ పురుషులతో సాంగత్యం, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం, చిత్ర నిర్మాణంలో ఆయనకున్న వైవిధ్యం,
విశిష్టత, ఆయన సాధించిన ఘన విజయాలు, ఆయనే సాటి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఈనాడు మనందరికీ ఉంది అని చెప్పి భావిస్తూ, నిజమైన ఎన్టీఆర్ శతాబ్ది పురస్కార గ్రహీత మన అశ్విని దత్ గారని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ గారి మనవడు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ప్రేక్షకుల హృదయాల్ని చూరగొని మనందరికీ హితుడిగా సన్నిహితుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ప్రాంతాభిమాని, మన మనవడు అని చెప్పుకోవచ్చు. అలాంటి తారకరత్న ఈ రోజున చిరంజీవి మళ్ళా మన ప్రాంతానికి వచ్చి తాతగారు అవార్డుని తాతగారితో సాన్నిధ్యం ఉన్నటువంటి గొప్ప నిర్మాత అయినటువంటి అశ్విని దత్ గారికి ఇవ్వాలని వచ్చినటువంటి తారకరత్న గారికి, ఎవరు మాట్లాడితే తెలుగువాడి యొక్క రక్తం వేడెక్కిద్దో తొంభై 55 ముసలాయని కూడా లేచి నుంచుంటున్నాడు ఈ మధ్య. పంచి డైలాగులు అంటే సినిమాల్లో చూస్తాం, కానీ జనజీవన స్రవంతిలో సామాన్యుడిగా పుట్టి అనన్య సామాన్యుడిగా ఎదిగినటువంటి అయ్యన్న పాత్రుడు గారి మాట ఈ రోజున ప్రతి మాట పంచిగా మా రామానాయుడు అంటున్నాడు, నువ్వు పంచి అంటున్నావు, మాట తోటలాగా దూసుకెళ్తున్నటువంటి మన నాయకుడైనటువంటి అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా అభిమాని అంటే మనం వెంటనే గుర్తుకొచ్చే అభిమాని ఎవరంటే తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ సాయిబాబా. సాయిబాబా గారిలో ప్రత్యేకత ఉంది, మీకు ఎవరికి తెలియదు. ఎన్టీ రామారావు గారి సంతకం ఆయన పెడితే ఎన్టీ రామారావు గారు కూడా గుర్తుపట్టలేదు, ఇది నా సంతకం కాదు. నేను ఎప్పుడో ఒకసారి కూర్చొని పార్టీ హౌస్లో హిమాయత్ నగర్లో తలకాయ ఉంచుకొని కూర్చున్నా. సాయి వచ్చి ఏంటి రాజా అటు కూర్చున్నావు అన్నాడు. మనకి దిశ దశ కనపట్లేదా అన్న. ఏం పర్లా పెక్కర్జంద్ బాగ్, నా సంతకం అన్న సంతకం ఒకేలాగా ఉంటుంది, తీసుకెళ్ళేసేయి అన్నాడు. అంటే ఒకళ్ళకొకళ్ళు ఓదార్చుకునే విధానం కానీ అండ కానీ తనకు ఉన్న కామన్ సెన్స్తో ఎవరిని నొప్పించకుండా తానవ్వక ఇతరులను నొప్పింపక అన్న పదానికి సరైన వ్యక్తి ఎవరయ్యా అంటే మా సాయన. అలాంటి సాయిబాబు గారు ఈనాడు మరి అన్నగారి మహోత్సవ కార్యక్రమానికి
ఆహ్వానించడమే కాకుండా ఆహ్వానించిన వెంటనే సమ్మతి తెలపడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీనియర్ న్యాయవాది ప్రసాద్ గారు, మరి మాకు ఇంకొక సోదరుడు మాజీ శాసనసభ్యులు మా రామనాయుడు గారు, చూస్తానికి చాలా సామాన్యుడిగా ఉంటాడు కానీ అసామాన్యుడు. కూర్చుంటే తెల్లార్లు కూడా కాలక్షేపం అట్లా దొరికిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ నవ్విస్తూ తానవ్వుతూ ఉండే వ్యక్తి. మరి ఈనాటి ఇంకొక అతిథి నన్నపనేని రాజేశ్వరి గారు, అన్నావతి రాజేశ్వరి గారు. అన్నపనేనే నేను అనేది, నువ్వేంటే అన్నపనేలే మరదలు. ఇప్పుడు ఎవరు పేరు నాళ్ళు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు. ఏమండి అసలు నువ్వు అసలైన వ్యక్తి గురించి ఆఖరి చెబుతారంట, ఆ గురించి తర్వాత చెప్తారు కానీ ముందు నీ గురించి చెప్పని. ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా చిన్న వయస్కురాల్లా కనపడే గ్లామర్ క్వీన్. నువ్వు చెవులో పువ్వు పెట్టుకున్నా, తలలో పువ్వు పెట్టుకున్నా, పువ్వు ఎక్కడ పెట్టాలో తెలిసినటువంటి వ్యక్తి నువ్వే. అలాంటి మన రాజకుమార్ గారికి ఇలాంటి ఈ కార్యక్రమం ఇది 4వ నెల. సోదరుడు సాయి మాధవ్ బుర్రా, ప్రముఖ సినీ రచయిత, నా దగ్గరికి వచ్చి మన తెనాల్లో ఒక ప్రోగ్రాం చేయాలని ఉంది, మీరు సహకరిస్తే అని చెప్పటం. ఏం చేద్దామని చెప్పినప్పుడు, ఎట్లా చేద్దామని అడిగినప్పుడు, అన్నగారి సినిమాలు 302 ఉన్నాయి, వాటిని డిజిటలైజ్ చేద్దాం, ఒక థియేటర్ని అడుగుదాం, అనునిత్యం కూడా ఆ థియేటర్లో అన్నగారి సినిమాలు ప్రదర్శించేలాగా చేద్దాం, నెలకొక్కసారి ఒక 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని, ఒకరోజు రంగస్థల నటనా కౌశల్యం చెందిన ప్రముఖ వ్యక్తుల్ని ఒకరోజు సన్మానించుకుందాం, ఇంకొక రోజు ఆనాటి అన్నగారితో ఎవరైతే సాన్నిధ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారో, నటీనటులు కానీ, దర్శక నిర్మాతలు కానీ, లేకపోతే సంగీత దర్శకులు కానీ ఎవరైతే ఉంటే వారిని పిలుచుకుందాం. అన్నగారి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని ఆహ్వానించుకొని వారి ద్వారా ఈ అన్నగారి యొక్క అవార్డుని వారికి ప్రదానం చేద్దామని చెప్పి టూకీగా అనుకున్న మాటలు ఇవన్నీ. ఇంత చక్కగా ఆచరణాత్మకంగా అమలవుతుంది అంటే నాతో సహకరించినటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా సాయి మాధవ్, వెంకటేశ్వర గారని ఇంకో ఆయన ఉన్నాడు. మన వీళ్ళిద్దరూ యొక్క ప్రయత్నం, తమ్ముడు సత్యం, వీళ్ళందరూ కూడా తెర వెనుక ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతినిత్యం కూడా అన్నగారి మీద చర్చ, ప్రతి శని ఆదివారాలు ప్రతిరోజు సినిమాని ప్రదర్శించడం, ప్రతి శని ఆదివారం 52 శని ఆదివారాలు అంటే 104 శని ఆదివారాలు, 104 రోజులు అన్నగారి మీద, అన్నగారి నటన మీద, అన్నగారి రాజకీయ జీవిత చరిత్ర మీద, అన్నగారి సామాజిక అంశాల మీద చర్చ చేసుకుంటూ
అన్నగారి నామస్మరణం ఈ ప్రాంతంలో జరగాలి అనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. ఎందుకంటే ఇది మా బాధ్యత. అన్నగారు మాకు ఇచ్చిన భిక్ష. ఆ భిక్షకి ఈనాడు మేము చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత. తెలుగు జాతి, యావత్ తెలుగు జాతి మరవని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మన యుగ పురుషుడు నందమూరి తారక. అలాంటి వ్యక్తి గురించి భావితరాలకి ఆయన పుట్టుక, ఆయన జీవనం, ఆయన సామాజిక యాత్ర, రాజకీయ ప్రవేశం, వీటన్నిటి గురించి కూడా భావితరాలకి తెలియాలి. చరిత్రకారుడు సూర్యచంద్రాదులు ఉన్నంత కాలం కూడా ఆయన చరిత్ర కొనసాగాలనే సంకల్పంతో ఈ చిరు ప్రయత్నం అని చెప్పి మనం చేసుకుంటూ, మరి నాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఆహుతులకి, ఆహ్వానితులకి, అతిథులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ ప్రారంభించవలసిందిగా మా చిరంజీవి సాయి మాధవ్. మాకెంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే సాయి మాధవ్ వయసులో చిన్నవాడు, ఎత్తులో కూడా చిన్నవాడు, కానీ అందనంత ఎత్తు ఎదిగి ఎవరిని మర్చిపోలేనటువంటి వ్యక్తి సాయి మాధవ్. చిన్ననాటి స్నేహితులు ఇక్కడికి వస్తే నిజంగా చిన్ననాటి స్నేహితులను ఏ ఒక్క స్నేహితులను వదలకుండా పలకరించి వాళ్ళతో వాళ్ళ సాంగత్యంలో మునిగితేరి మళ్ళీ 3-4 రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్తాం. ఇక్కడ ఏమైనా కథలు మాటలు రాస్తామంటే ఇక్కడ రాయలేనండి, అక్కడికి వెళ్ళి రాసుకోవాలని చెప్తా ఉంటాడు. మరి అలాంటి సాయి మాధవ్ ప్రముఖ రచయితగా అవటం అందరూ కూడా గర్వించదగ్గేలాగా. ఇక్కడే ఉంది వాళ్ళ తల్లి. మరి ఆమె ఏమీ కోరుకోదు, ఈయన ఎదుగుతా ఉంటుంటే ఆ ఎదుగుదలను చూసి చాలా ఆనందిస్తూ ఉంటుంది. అందుకంటే ఏమీ కోరుకోదు. ఎందుకంటే నేను ఊరికనే చెప్పే మాట కాదు. నువ్వేమో పంపిస్తా ఉంటావు సాయి అని అడిగావు రోజు. నన్నేం అడగదండి, నేనేం పంపించను. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం అయితే బాబు అంటది, నాకు అర్థమైంది అని చెప్పాను. అలాంటి గొప్ప సంబంధం. ఆ రకంగా తన ఎదుగుదలని చూసుకుంటూ ఆనందంతో అదే ఆస్తి అని చెప్పి అనుకునే తల్లి ఉండటం నిజంగా ఇది ఒక గొప్ప వరం అని చెప్పి భావిస్తూ సాయి మాధవ్ మాట్లాడవలసిన కోరుతాం. అందరికీ నమస్కారం అండి. శకపురుషుడు ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎన్నడూ జరగని విధంగా, కనీవిని ఎరుగని విధంగా 365 రోజులు తెనాలిలో నిర్విరామంగా నిరాటంకంగా జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణమైనటువంటి ఆలపాటి రాజా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నేను చెప్పాల్సిన ఆలోచన చెప్తాను. ఎన్టీఆర్ అంటే అది ఒక ఆకాశం. ఎవ్వరూ రీప్లేస్మెంట్ చెయ్యలేనటువంటి ఒక స్థానం, ఎవరు అందుకోలేని ఒక శిఖరం. ఇక అంతకంటే ఎత్తు ప్రపంచంలో లేదు. ఒక్కడే ఉంటాడు ఎన్టీఆర్, ఒకసారి పుడతాడు ఎన్టీఆర్. ఒక సంఘటన చెప్తాను. నేను పివి నరసింహారావు గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ రామారావు గారి గురించి పుస్తకంలో కూడా ఉంది.
ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు ఎక్కువగా పివి నరసింహారావు గారిని అడిగేవాళ్ళు, ఏంటి ఆయన తెలుస్తాడా, ఈయన లేదండి అంత ఈజీ కాదు ఆంధ్రప్రదేశ్లో గెలవడం అనేది, పైగా ఆ రక్తం కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, దేశమంతా వ్యతిరేకించినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం కాంగ్రెస్ వైపే ఉంది, అలాంటి కాంగ్రెస్ని కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఏదో పెట్టేసి గెలవడం అనేది ఇంపాసిబుల్ థింగ్ అండి, అది అస్సలు పొరపాటు కూడా ఏదో తమిళనాడులో ఎంజీఆర్ గెలిచాడు కదా అంటే గెలిచాడని చెప్పేసి ఆంధ్రాలో కూడా గెలుస్తాడు అంటే చాలా పొరపాటు, మా ఓటర్లు వేరు మా మనుషులు వేరు. అవును నాకు నమ్మకం ఉంది, కానీ మన వాళ్ళు ఏదో రాంగ్ సర్వే అన్ని చేసి తీసుకొచ్చి చెప్తున్నారు అని చెప్పారు. సరే ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి, షాక్. పివి నరసింహారావు గారు కూడా షాక్. ఇదేమిటంటే మీరేదో చెప్పారు కానీ ఇంత ఓటమి ఏంటి దారుణంగా, కనీసం గౌరవంగా ఉండాలి కదా, గౌరవం కూడా లేకుండా ఓడిపోవడం ఏంటి, గౌరవమైన ఓటమి కాదు ఇది, అసలు నేనేంటి ఆంధ్రప్రదేశ్లో ఇలా ఓడిపోవడం ఏంటి అని అడిగితే నాకు అదే అర్థం కావట్లేదండి, నేను ఏదో అనుకున్నాను కానీ నేను అనుకుంది కరెక్ట్ కాదన్నాను. సరే ఒకసారి ఏదో చీఫ్ మినిస్టర్ అందరితో మీటింగ్ అనేది జరుగుతుంది, ఆ జరిగిన క్రమంలో ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారిని పిలిచి ఎన్టీఆర్తో నా పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేయండి, అదే కొంచెం ఒకసారి ఏం లేదు కొంచెం గట్టిగా మాట్లాడండి, ఏదో ఒకసారి గెలిచాను కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక 10 నిమిషాలు మాట్లాడి నేనేంటో ఆయనకి తెలియజేయాలంటే పరోక్షంగా హెచ్చరించాలి అనే స్థాయిలో ఇందిరమ్మ గారు చెప్పారు. అప్పుడు పివి నరసింహారావు నుండి, అమ్మా గెలిచిన తర్వాత ఒకసారి ఆయనతో నేను మాట్లాడాను, ఆయనలో ఏదో అయస్కాంత శక్తి ఉందమ్మా, ఆయన ముందు కూర్చొని మనం ఏమి మాట్లాడలేము, అది ఒక దైవత్వం, ఆ అయస్కాంత శక్తే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆకర్షించి తన వైపు లాక్కుంది. ఆ శక్తిని కాదని మనం ఆయన ముందు కూర్చొని ఏమి మాట్లాడలేము, ఆయన ముందు కూర్చొని ఆయన కళ్ళను చూసుకుంటూ మాట్లాడటం మాత్రం అది జరగదు అంటే ఇందిరమ్మ గారు నమ్ముకొని, ఏంటంటే నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు, సరే ముందు మీటింగ్ ఏర్పాటు చేయాలి, సరే అని మీటింగ్ ఏర్పాటు చేశారు. రామారావు గారు అలా వచ్చి ఇందిరమ్మ గారి ముందు కూర్చున్నారు. ఇందిరమ్మ గారు అలా రామారావు గారిని చూస్తున్నారు. రామారావు గారు మాట్లాడుతున్నారు, ఇందిరమ్మ గారు వింటున్నారు. రామారావు గారు మాట్లాడుతున్నారు, ఇందిరమ్మ గారు వింటున్నారు. రామారావు గారు మాట్లాడుతున్నారు, ఇందిరమ్మ గారు వింటున్నారు. రామారావు గారు మాట్లాడేశారు, నమస్తే చేసి లేచి వెళ్ళిపోయారు. ఇందిరమ్మ గారు అలాగే చూస్తూ ఉన్నారు. పివి నరసింహారావు గారు ఎదురుగా కూర్చొని, మేడం ఆయన వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇది ఎవరికైనా జరుగుతుందండి? అది ఎన్టీఆర్. ఆయన ఒక వేరు పర్వతం, ఆయన అంతే నెక్స్ట్ లెవెల్. అలాంటి ఆయన చలనచిత్ర పురస్కారం అందుకోవడానికి ఈరోజు అశ్విని దత్ గారు మన కళలు రావడం అనేది నిజంగా గమనించడానికి విషయం. ఎందుకంటే తెలుగు సినిమాకి కమర్షియల్ హంగులు అద్దినటువంటి మొట్టమొదటి నిర్మాత అశ్విని దత్. సహజంగా హీరోల్ని బట్టి సినిమాకి వెళ్తుంటాం, దర్శకుల్ని బట్టి సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది దర్శకులు ఉన్నారండి. ఒకటి కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారి పేరు చూసి సినిమాకి వెళ్ళిపోయేవాడు. ఆదుర్తి సుబ్బారావు గారు, ఆయన పేరు చూసి సినిమాకి వెళ్ళిపోయేవాడు. అలాగే దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు, అలాగే వంశీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఇలాగా కొంతమంది ఉన్నారు. నిర్మాత పేరు చూసి సినిమాకి వెళ్ళటం మాత్రం నాకు తెలిసి విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి చక్రపాణి గారు, ఆ తర్వాత అశ్విని. ఇది నిర్వివాదాంశమైనటువంటి విషయం. సినిమాకి కమర్షియల్ హంగులు అప్పటిదాకా ఏదైనా మంచి మా సినిమా తీద్దాము అంటే హిందీ సినిమాను రీమేక్ చేస్తూ ఉండేవాడు మన వాళ్ళు. అలా చాలా హిందీ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి.
రీమేక్ కాకుండా హిందీ సినిమా స్థాయిలో, బాలీవుడ్ స్థాయిలో, ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ సినిమాని మించిన స్థాయిలో స్ట్రైట్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు చూపించిన ఫస్ట్ ప్రొడ్యూసర్ అసలు. అలాంటి మహనీయుని ఈరోజు తెలంగాణ తీసుకురావడం. అశ్వథ్ గారి సినిమాకి నేను మహానటి రాశాను, అద్భుతమైన పేరు వచ్చింది. అది అశ్వథ్ గారు ఆశీర్వాదం. ఇప్పుడు ప్రాజెక్ట్ కే చేస్తున్నాను. పాన్ ఇండియా అంటారు, పాన్ ఇండియా కాదండి, ఇది పాన్ వరల్డ్. పాన్ వరల్డ్ సినిమా ఇది, ప్రాజెక్ట్ కే. ఇండియన్ ఇండస్ట్రీలో ఇంతవరకు అలాంటి సినిమాని చూస్తుంటాం. అంత గొప్ప సినిమాని రేపు ప్రపంచానికి చూపిస్తున్నారు అశ్వథ్. ఆ సినిమాలో నేను కూడా ఒక భాగం నిజంగా గర్వంగా ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే, నా కెరీర్ తొలినాళ్లలో కృష్ణవందే జరుగుతున్న తర్వాత అసలు దత్తు గారి సినిమాని చేయాలి. అడ్వాన్స్ కూడా తీసుకున్నాము. మా వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఆయన తిట్లు తిన్నాను. మళ్ళీ అది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ దానిలో సినిమా రాగానే ఆ సినిమా చూసి నేను చేసిన పొరపాట్లు కూడా పక్కన పెట్టేసి నాకు ఫోన్ చేసి, చాలా అద్భుతంగా రాసావు నాన్న, ఎక్స్ట్రాడినరీ రాసావు, నీకు మంచి భవిష్యత్తు ఉందని నన్ను ప్రశంసించినటువంటి మంచి మనసు నిర్మాత. అలాంటి అశ్వథ్ గారిని తెనాలి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు అవార్డు ఇవ్వటం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం అండి. అవార్డు ఇవ్వడానికి కార్యకర్త గారు నందమూరి నెత్తులు భాగ 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 ఉంటుంది. దానికి వృద్ధాప్యం రాదు, చల్లబడదు, వేడిగా రగులుతూనే సెగలు కప్పుతూనే ఉంటుంది. నందమూరి వంశాంకురం అనడం అనేది మామూలు విషయం కాదు. నందమూరి రామారావు గారి నెత్తురు అక్కడ కూర్చొని ఉంది, సామాన్య విషయం కాదు. ఆయన రావడం, అలా ఎంతో మంది పెద్దలు, అయ్యన్న పాత్రుడు గారు నిజంగా ఆయన మాట్లాడుతుంటే నేను రాస్తుంటాను, నేను పంచలేదు లేదు రాస్తుంటాను, కానీ అలా కాదుగా అలవోకగా ఆలోచించుకుని రాస్తూ ఉంటాం. మేము అలవోకగా మాట్లాడేటువంటి చూసారా, అలా ఇస్తూ ఉంటాం మాట్లాడే. రాజా గారు చెప్పినట్టు నిజంగా ముసలి వాళ్ళు కూడా ఆవిష్పడే స్థాయి ఉంటుంది. సో అందరూ రావటం ఈరోజు ఇంత అద్భుతంగా ప్రజాదరణ పొందుతూ ఉండటం అనేది నిజంగా గర్వంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. దత్తు గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా తల మీద దీవిస్తున్నటువంటి, ఆశీర్వచనం ఇస్తున్నటువంటి చల్లని హస్తం ఈ అవార్డు తీసుకుంటున్నాను. చాలా ఆనందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సాయిబాబా గారి గురించి చెప్పాలండి. నాకు కొమ్మినేని గారు చెబితే కన్నీళ్ళు వచ్చింది. రామారావు గారి సినిమా చూడటం కోసం అని చెప్పేసి చర ఎత్తు, అవతల థియేటర్ ఉంది, యువతల పక్క ఈయన ఉన్నాడు, చర ఎత్తు టక్కని చెప్పి యాక్సిడెంట్ అయింది, కాలుపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక కాలు తీసేశారు. కొంతకాలం హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళకుండా అదే సినిమా చూసి ఇంటికి వెళ్ళారు. ఇది సామాన్య అభిమానం అండి. ఇలాంటి అభిమానం ఎవరికైనా ఉంటారా ఇంటి రామారావు గారు కాకుండా? ఇదిగో ఇలాంటి అభిమానం మళ్ళీ ఇంకో ఉన్నారని చెప్పమన్నాడు నాకు. ప్రపంచంలో హాలీవుడ్లో కానీ ఎక్కడైనా కానివ్వండి, అభిమానులందరికీ ఆయన ఆదర్శమైన అభిమానం. నిజంగా సార్ మీరందరూ రావడం అనేది చాలా గర్వంగా ఉంది. అలాగే వరప్రసాద్ గారు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మనకి అశ్వథ్ గారికి సెలబ్రిటీ వరల్డ్ ఇస్తున్నారు, ఇవ్వడానికి ఆయన కూడా విచ్చేశారు. వీళ్ళందరికీ కూడా స్వాగతం తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు రామనాయుడు గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలకు, మరి కార్యక్రమానికి ఎవరినైతే మనం గౌరవించుకుంటామో ఆ గౌరవాన్ని తిలకించడానికి వచ్చినటువంటి సోదరి కూడా, పెద్దవారందరికీ కూడా చేతులు జోడించి పాదాలకు ధన్యవాదాలు చేస్తూ చిన్నవారందరికీ నేను నమస్కారం. వేదిక మీద పెద్దల గురించి చెప్పారు.
నాకు తారక్ తమ్ముడు ఎక్కడ కనిపించినా అన్నయ్య అనుకుని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా అదే పలకరింపు, అందులో నా ఒంట్లో పలకరింపు. మా మావయ్య గారు అయ్యన్ పత్రి గారి గురించి నేను రాజకీయాలకు రావడం కూడా ఆయనే తీసుకొచ్చారు, ఆయనే నన్ను ఎమ్మెల్యే చేశారు. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అంటే ఎన్టీ రామారావు గారితో సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా, ఆయన ఇంకా 25 సంవత్సరాలు నిండి ఒకరోజు 2 రోజులు, అంటే ఒకప్పుడు కూడా ఆయన కేసు కూడా వేశారు, వయసు సరిపోలేదు ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేయడానికి. సో అని చెప్పి దాన్ని కూడా వెళ్ళారు. అంటే అంత చిన్న ప్రాయంలోనే దేశంలోనే అతి చిన్న వయసుగా ఎమ్మెల్యే అనే వ్యక్తి మా అయ్యన్న పాత్ర గారు. కాస్తో కోస్తో ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అయ్యారు. నేను ఇంకా రాజకీయాలు రాలేదు. కాస్తో కోస్తో మా కోస్తాకి అయ్యన్న టైగర్ అని చెప్పి మా చిన్నాన్న గారు కవి గారు అని చెప్పి నరసింహనాయుడు గారు అని చెప్పి ఆల్పాటి రాజా గారికి బాగా తెలుసు. ఆయన ఎప్పుడు ఆ మాట అంటూనే ఉంటారు, అడవుల్లో పులి ఉంటుంది కానీ జనజీవనంలో కోస్తాలో పులి ఉందంటే అది మా అయ్యన్న గారు అని చెప్పేసి ఒక మాట అనేవారు. కానీ ఇప్పుడు అంటాను నేను, కోస్తాకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఒక టైగర్ లాగా వచ్చినటువంటి వ్యక్తి మా అయ్యన్న పాత్ర గారు అనేది అతిశోక్తి. మా మాయగా పెద్ద అందగారు కాదు, కానీ మనసులు దోసుకుని అందగాడు. ఇందాక కాదు ఇప్పుడు కూడా మేము వెనక వెళ్తుంటాను, నాకు కొద్దిగా ఈర్ష్య ఒకటి ఉంటుంది కదా. అందరూ వచ్చి ఆయనతో కూడా తీసుకొస్తాను, సార్ 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 అని చెప్పేసి. అది ఆయన సాధించిన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొగటం లేని మహారాజుగా ఈరోజు మళ్ళీ అన్నపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని, ఈ యొక్క పార్టీ పుట్టింది అన్నగారు పెట్టింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం పెట్టిన పార్టీని కాబట్టి ఆ పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కాపాడుకోవడం కోసం పెట్టినటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన చివరిగా ఒక మాట, మాకు తెలిసిన మాట, ఎన్టీ రామారావు మాట అన్నారు అయ్యన్న పాత్ర గురించి. నేను రాజకీయాల్లోకి రాకముందు నా అభిమాని అయ్యాను పోతాడు. ఎన్టీ రామారావు హీరో కాబట్టి ఆయన సినిమాలు చూద్దామని చెప్పి ఒక అభిమానంతో ఆయన ఉండేవారు. ఇది ఎన్టీ రామారావు గారిన పలుకులు. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను అయ్యన్న పోతున్న అభిమాని అయ్యానంటే ఎంత అతిశోక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి పెద్దలందరూ కూడా వేదిక మీద పెద్దలందరూ గురించి కూడా మాట్లాడతారు. మరి సెలవు. జై. ఇప్పుడు పెద్దలు నన్నపనేని రాజ్ కుమార్ గారిని అక్కడి నుంచి మాట్లాడతా, మీరు ఊరుకోండి, కూర్చోమంటే ఆమె ఇప్పుడు పౌరుషం వచ్చింది. ఈరోజు ఈ వేదికను చూస్తున్నప్పుడు ఒళ్ళు పులకించడమే కాదు, చాలా ఆనందంగా కూడా ఉంది. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, కవులు, అతనితర మహారథులు ఎందరో ఈ వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా వందనాలు. వేదిక ముందు కూర్చున్న ప్రేక్షక దేవుళ్ళకి మీకు వందనాలు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందనడానికి మనమంతా నిదర్శనం. ఏమాత్రం కూడా ఇవాళ వెళ్ళకపోతే ఏమీ అనుకోలేకపోతున్నాం. అంత బాగా మంచి సెలక్షను, మంచి ఫంక్షను, వాక్చాతులు ఉండి సందేశాత్మకమైనటువంటి ఉపన్యాసం చేయదగ్గ ప్రముఖులు పిలవడము, ప్రజల మధ్య ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు పిలవటము, దీనిలో పేద గొప్ప తేడా లేకుండా ఎన్టీఆర్కి అభిమాన పత్రులు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం, అభినందించాలి.
మన నారాయణ ప్రసాద్ గారిని. అయితే ఇందాక మాట్లాడినప్పుడు అయ్యన్న పాత్ర గారి గురించి రామనాయుడు తమ్ముడు చెప్తున్నాడు, అందగాడు కాదు అని. ఎన్టీఆర్ అంత అందగాడు కాకపోవచ్చు, అందగాడు. అందం అనేది ఆత్మ సౌందర్యం ఉంది, భాషా సౌందర్యం ఉంది, వ్యక్తిత్వం ఉంది, పెద్ద గుండె ఉంది. ఏం మాట్లాడితే ఏమవుతుందని నడిచే ఈ రోజుల్లో ధైర్యంగా 1-10 మాటలు మాట్లాడగల శక్తి ఉన్నవాడు కాబట్టి అందం అదే కదండి, ఆకర్షణ. అశ్విని దత్ గారు, సాయి మాధవ్ గారు చెప్పినట్లుగా జగదేక వీరుడు, అతిలోక సుందరి, మానవా మానవా పాపం లేదు ఇప్పుడు. కానీ ఆ చిరంజీవి గారు మీతో ఉన్న స్నేహం ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎంత పవిత్రమైన స్నేహం మీ ఇద్దరు చిరంజీవి గారు మీకు నాకు తెలుసు. చాలా గొప్ప మనసు మీది, ఆయనతో అభిమానిస్తారు మిమ్మల్ని. అట్లాగే మహానటి సావిత్రి కథ ఎంత గొప్పగా తీశారండి. ఒక చిన్న అమ్మాయి సావిత్రి పాత్ర తీసినాము. అసలు అంత చక్కగా మనం మర్చిపోలేనటువంటిది. అంతేకాదు ఎన్టీ రామారావు గారితో ఒక విషయం చెప్పాలి. మీరే ఇంటర్వ్యూలో చెప్పారు కదా, అది వాస్తవం మీరు అంటారని నేను అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు అశ్విని దత్ గారు వెళ్ళారు, ఎన్టీ రామారావు గారు లేచి నుంచున్నారు. అయ్యయ్యో మీరు నుంచోటం ఏంటి, నేను చిన్నవాడిని మీరు పెద్దవాళ్ళు, నుంచోటం ఏంటి అని చెప్పి అశ్విని దత్ గారు అడిగారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు, నేను ఎన్టీ రామారావు గారు కాదు, ప్రొడ్యూసర్గా మిమ్మల్ని, అంటే ఒక నిర్మాతగా మిమ్మల్ని నేను గౌరవించాను. నేను అందుకని మీరైతే నేనే నుంచోవాలి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఆయన మనస్తత్వానికి ఇక్కడ చెప్పక తప్పదు, గుర్తు చేస్తున్నాం. వినుకొండకి విజయభాస్కర్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారిని తీసుకెళ్తే, బ్రహ్మానంద రెడ్డి గారు పెద్ద వయసు అయిపోయింది, నడవలేరని గెస్ట్ హౌస్లో కూర్చోబెడితే పత్రికలో మాట్లాడుతూ ఉంటే విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకెళ్ళాను. కబుక్కులు వేసి కూర్చున్నాడు ఆయన బ్రహ్మానంద రెడ్డి గారు. అయ్యో నేను నుంచుంటారేంటి అని చెప్పాను. ప్రస్తుతం కూడా అన్నారు, మీరు నుంచోటం ఏంటండి, నేను విజయభాస్కర్ని చూసి నుంచోలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నుంచున్నా అన్నారు బ్రహ్మానంద రెడ్డి గారు. అంటే ఇంతకు ముందే ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని చూసి మీరు కుర్రవాడిగా ఉన్నప్పుడు ఆయనతో సినిమా తీస్తున్నప్పుడు నుంచున్న విషయాన్ని మా అబ్బాయి అమెరికా నుంచి ఈరోజు ఫోన్ చేసి, అశ్విని దత్ గారు తెనాలు వస్తున్నారు అన్నావు కదా, ఈ మాట గుర్తు చేయమ్మా, ఇది అశ్విని దత్ గారు అనేక చోట్ల చెప్పారు అని చెప్పారు. అంటే మీ జీవితంలో మర్చిపోలేని మధురమైనటువంటి ఒక సంఘటన ఎన్టీఆర్ గారు మిమ్మల్ని చూసి నుంచోవటం అనేది, ఆ నుంచోవటం అనేది ఒక నిర్మాతగా మిమ్మల్ని ఆయన ఎంత ప్రేమతో అభిమానంతో నుంచున్నారు అనేది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నానండి. కాబట్టి అటువంటి గొప్ప నిర్మాతకి ఈరోజు నారాయణ ప్రసాద్ గారు ఇక్కడ సెలెక్ట్ చేయడం, ఎన్టీఆర్ గారు అవార్డు అందుకోవడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. తర్వాత తారక రత్న ఇద్దరం కలిసి ఓ సినిమాలో ఉన్నాం, విజేత. నేను జడ్జిగా ఉన్నాను, బొమ్మలో నిలబడ్డాడు. అసలు నేను ఉండను అంటే వినకుండా తీసుకెళ్ళారు. తీరా ఏదో హీరోయిన్ ఏదో వెళ్ళిపోవడం ఏదో జరిగింది, మధ్యలో ఆ చిత్రం ఏదో ఆగిపోయింది అనుకుంటా. తర్వాత వచ్చిందండి అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత గుర్తులేదు. ఆ షూటింగ్లో ఇద్దరం కలుసుకుంటుండేవాడు. చాలా అభిమానంగా ఆంటీ అంటే చాలా అభిమానంగా ఉండేవాడు అనమాట. అదే విజేత సినిమా పేరు కూడా. ఆ తారక రత్న అంతేకాకుండా ఒక మంచి నటులుగా కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు, పెద్దలు ఇంకా మాట్లాడటం భావ్యం కాదు. మా సాయిబాబా నీ ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా లేనట్టు కనిపించలేదు. ఈరోజు కూడా చెప్తున్నా, అసలు ఎంత బాగా అంటే మేము ఒకటి అండి, అధికారం లేకపోతే ఆఫీస్కి రారు, లేకపోతే అధికారం ఉన్నా కూడా ఆఫీసుకు రారు. కానీ ప్రతిరోజు ఆఫీసుకు వచ్చి వెళ్ళాలి అనేటువంటి ఇది సాయిబాబు. శ్రీపతి రాజేశ్వరి అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఎన్టీఆర్ గారు అభిమాని, సాయిబాబు. ఇద్దరు కూడా జీవితంలో ఎవరు కూడా మర్చిపోలేనటువంటి అభిమాన సంఘాలకు అధ్యక్షులు అనుకోండి, అది ఏమని అనుకోండి, అంత మంచి అభిమాన సంఘం ఎవరు కూడా లేరనమాట. రామానాయుడు చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం అందరితో బాగుంటుంది, మీకు అందరూ తెలుసు. అట్లాగే లాయర్ గారు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా అభినందిస్తున్నాను. సాయి మాధవ్ గారు మీ ఏమంటారు సహకారం, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారండి కదా మిమ్మల్ని చాలా నిజంగా. ఎందుకంటే ఒక మంచి
కవినే కాకుండా ఒక మంచి ఫంక్షన్కి ఎంతో సహకరిస్తారు. అలాగే ఇప్పుడు షాబీర్ గారు ఎక్కడున్నారు, జాన్ బాషా గారు, షాబీర్ గారు, ఆయన మల్లేశ్వరరావు గారు, ఈ సినిమాలో మీ చిత్రాలన్నింటిని చూపించిన దానికి నిదర్శనం షాబీర్ గారు. ఎవరు వచ్చినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరిని పిలిచినా వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటో తెలిసిన అవార్డుకి ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో వాళ్ళ చిత్రాల గురించి చూపించడం కూడా రాజేంద్ర ప్రసాద్ గారు షాబీర్ గారు చెప్పారు. చాలా బాగా అందరూ చూస్తారు కదా మీ సినిమా, నేను తీసానా ఈ సినిమాలని మీరంతా గర్వపడే విధంగా చక్కగా చూపిస్తున్నారు. ఒక మంచి వ్యాఖ్యాతగా కూడా ఉన్నారు చెప్పక తప్పదండి. ఇటువంటి అందరినీ తెలివిగా రాజేంద్ర చాలా తెలివైన ఆయన ఏమి పెద్దవాడు కాకపోయినా చాలా తెలివైన ఆయన. తన తెలివితేటలతో ఎవరెవరిని ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎవరెవరు ఏ పని అప్పు చెప్పాలి అనేది బాగా తెలుసు. కాబట్టి అనేక మంది పేర్లు అందరూ చెప్పలేదు అనుకోకండి. ఒక 5 మంది ఇటున్నారు, ఒక 5 మంది అట్టున్నారు, ముందున్నారు, కూర్చున్నారు. అందరూ కూడా ఆయన పదవి ఉన్నా లేకపోయినా గౌరవించేటువంటి అభిమానులు ఉన్నారు. కాబట్టి మరి అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మనం అందరూ అభినందించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్టీఆర్ గారి గురించి ఒకే ఒక మాట్లాడితే చాలదు. ఈ రోజున ఆయన యుగ పురుషుడు, చరిత్రకారుడు, చరిత్ర పుటంలో 9 మాసాల్లో రాజకీయ పార్టీ పెట్టి 9 మాసాల్లో మరి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, మమ్మల్ని అందరినీ అసెంబ్లీకి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఏది ఏమైనా ఆయన ఒక మహానటుడు. తెలుగుదేశం పిలుస్తోంది రా అంటే ఆంధ్రదేశం తెలుగు వాళ్ళంతా కూడా కలిసి వచ్చారు. అలాగే జననీ జన్మభూమి ఇచ్చా అంటే భారత భూమి పులకించింది. లేచింది నిద్రలోచింది మహిళా లోకం అంటే మహిళా లోకమే కదిలిచ్చింది. ఆయన ప్రతి మాట ప్రతి పాట కూడా జస్టిస్ చౌదరి తీసుకున్నా, బెబ్బులు పూలు తీసుకున్నా, వేటగాడ తీసుకున్నా, లేకపోతే కనుక మేజర్ చంద్రకాంత్ తీసుకున్నా, లేదా నాదే జన్మభూమి నా దేశం నమో నమామి అని పాడిన ఘంటసాల గారు పాడినా, లేదా వాసపురుడు గారు పాడినది ఎన్టీఆర్ పాడినట్టుగానే ఉంటుంది. అటువంటి జీవించి నటించినటువంటి గొప్ప వ్యక్తిని కాకుండా రాజకీయ నాయకుడిగానే కాకపోతే ఒక విషయంలో మేము ఆయనకి అన్యాయం చేసినా కొన్ని విషయాలను న్యాయమే చేశానని నేను అనుకుంటున్నాను. ఎన్టీఆర్ పుస్తకం రాసినటువంటి లక్ష్మీనారాయణ గారు ఇంకొక 2 ఐఏఎస్ ఆఫీసర్ రాసిన పుస్తకంలో ఒక పేజీలో నన్నప్పనేని గురించి ఒక పేజీ ఉంటుంది. చాలా గర్వపడుతున్నాను. నేను కుటుంబానికి అండగా ఉంటాను కార్యకర్తలు అందరికీ తెలుసు. అందుకే మోహన్ కృష్ణ గారు కూడా మొన్న మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము అంటారు, బాలకృష్ణ గారు అదే అంటారు. కాబట్టి ఏది ఏమైనా ఆ కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం అంటే ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలోనే అభిమానులు ఉన్నటువంటి ఒక కుటుంబం, ఒక గొప్ప మహానటుడు. ఆ నటుడి పేరుతో మన తెనాల్లో కళ్ళ కానాచేరి తెనాల్లో ఇంత బాగా ఏర్పాటు చేయడం అనేది మరొకసారి రాజప్రసాద్ గారిని నిర్వాహకుల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ కళ్యాణ మండపం నన్నపనేని వెంకట్రావు గారి పేరుతో మేమంతా నిర్మించిందండి. దీనిలో నన్నపనేని సుధాకర్ ప్రొడ్యూసరే, ఇంద్రధనస్సు, ఇల్లాలు ముచ్చట సినిమా తీసిన మా మరిది గారు చెమ్మా గారు అబ్బాయి ఇక్కడే ఉన్నారు. అలాగే మా తోడుకోడలు ఇక్కడే ఉంది. నన్నపనేని దుర్గా రాజేశ్వరి, ఆమె రాజేంద్ర ప్రసాద్ గారు సెలెక్ట్ చేశారు. సరే ఓడిపోవటం గెలవడం అనేది అందరికీ ఉంటాయి అనుకోండి. ఆమె ఇక్కడ కార్పొరేటర్ కౌన్సిలర్గా పోటీ చేశారు. అలాగే మీ అందరి ఈ కళ్యాణ మండపంలో నన్నపనేని వెంకట్రావు గారి పేరుతో నిర్మించిన, మా చర్మా గారి పేరుతో నిర్మించిన, ఆయన దగ్గర వాళ్ళ రాజకీయ వనమాలు నేర్చుకున్న మేమంతా కూడా గౌరవపడుతున్నాం. మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు సోదరుడు సాయిబాబా గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం. అక్కడే ఉంది. సాహితీ సంస్కృతిల లోగిలి ఈ తెనాలిలో ఈనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారి శతదినోత్సవాలు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతం చేయడమే తన డ్యూటీ అనుకుని చెప్పుకునే ఆలపాటి గారు ఆయన ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో 10 మందిని ఆకట్టుకోవడంలో నిజంగా ఘనాపాటి అని చెప్పి స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానిగా ఒక కార్యకర్తగా కూడా ఆయనకు నిష్కర్మణ సేవకు నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నిరంతరం గత 15 రోజులుగా ఎంతో మంది శ్రమిస్తున్నారు. అందులో బుర్రా మాధవ్ సాయి గారు కూడా వారు శాతవాహన సినిమాలో చూసినప్పుడే నేను ఆయన కరీంనగర్ షూటింగ్ ప్రారంభంలో చూశాను. సమయం లేదు మిత్రమా, రణమా కిరణమా అని ఒకే డైలాగ్ తో తెలుగు జాతి పౌరుషాన్ని ఆయన డైలాగ్
అటువంటి మాధవ్ గారు కూడా ఎంత 15 రోజులుగా మాలాంటి వాళ్ళందరూ వెంటబడి మరి మా అందరినీ చైతన్యపరుస్తున్నారండి, మీరందరూ రామారావు గారిని మనం ఇది చేసుకున్నామని చెప్పి ముందు తీసుకురావడం, వారికి కూడా ఉదయం చేసుకుంటే ఇక పెద్దలు, నేను అశ్విన్ దత్ గారికి ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, అశ్విన్ దత్ గారి సినిమాలు తీసేప్పుడు రామారావు ఒక రామారావు అంతకుముందు రామారావు గారు ఏమిటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు లేకపోతే కలర్ సినిమా అంటే రామారావు గారు పెద్ద అయినప్పుడు ఒప్పుకునేవాడు కాదు, ఎందుకు దుబారా చేస్తారు ఖర్చు ఎందుకు అని చెప్పి. అటువంటి రోజుల్లో ఆయన పెద్ద బలవంతంగా నేను మీ అభిమానాన్ని ఒప్పించి ఆ రోజు ఎదురులేని మనిషి లాంటి సినిమా తీసి, ఎదురులేని మనిషి సినిమా తర్వాత ఎన్టీ రామారావు ఎవరు అనేది మరి ఒకసారి తెలుగు కొత్త ఎన్టీ రామారావు పరిచయించిన ఘనత శ్రీ అశ్విన్ దత్ గారి మహనీయుడికి, ఆ మహానవ్యత స్వర్గీయ ఎన్టీ రామారావు గారి శతాబ్ది పురస్కారం ఆయనకు అశ్విన్ దత్ గారికి అందడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదే కాకుండా చాలా మందికి ఎన్టీఆర్ అంటే ఇందాక చెప్పారు, ఎన్ అంటే న్యాయం, టీ అంటే త్యాగం, ఆర్ అంటే రక్షణ. నా జాతికి న్యాయం చేయించాలి, నా జాతి కోసం త్యాగం చేయాలి, నా అవసరం సినిమా నా కోసం కాదు, నా వారందరికీ నా ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని మౌనత ధ్యేయంతో శ్రమించిన మౌన వ్యక్తి. అందుకే ఇప్పుడు కూడా చెప్తుంటాం, నిమ్మకూరులో ఉదయించిన ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ నిత్యాన్ని చూసి గర్విస్తుంది మా తెలుగు గడ్డ స్మరిస్తుందని చెప్పి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు భవిష్యత్తులో మరింత ముందుకు పోయి ఒక తాతగారి వారసత్వం నిలబెట్టి మరింత ముందుకు గొప్ప నటుడై మరి మిగిలాలని చెప్పి తారక గారిని కోరుకుంటూ, వారికి దేవుడు అన్ని విధాలు సహకరించాలి, మా అభిమానులందరూ కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ముఖ్యంగా ఇక్కడ ప్రసాద్ గారు, మరి అదే కాకుండా ఇద్దరు సోదరి పెద్ద ఆవిడ సోదరి మని దుర్గారమ్మా దుర్గా రాజేశ్వరి గారు, మరి ఇద్దరు సోదరి వాళ్ళందరికీ కూడా తీసుకుంటూ నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది ఆ తల్లిదండ్రులు అయితే నాకు బతుకు నేర్పింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి సగంగా చెప్పిన కారణం ఏంటంటే, నేను ఇవాళ మాట్లాడగలిగిన ఇవాళ నిలబడగలిగిన ఆయన ఆవేశపు ఆలోచన నుంచి నేను ఆవిర్భవించిన అనుకుంటా. నేను ఆ విధమైన పుట్టుకున్నాను కాబట్టి నాకు దేవుడు అంటే ఎవరో తెలియదు, నాకు దేగాను. నన్ను ఒక రోజు మీ అందరికీ చెప్తాను ఒక అనుభవం, చిన్న అనుభవం. నేను 1982లో పార్టీ పెట్టినప్పుడు నాకు రామారావు గారు పార్టీ చెప్పారు, అయ్యా నువ్వు పోయి చూసినా అని. నన్ను నాన్నని కూడా అయ్యా నాన్నని పిలిచి ఉన్నాను. అంతా పిలిచిపోయి నువ్వు ఆ 10 రోజులు అక్కడే ఉన్న పని చూసుకున్నా అన్నారు. అదేంటి మెదక్ జిల్లా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు లోక్సభకి, ఆమె ఒక ప్రధానమంత్రి. ఆ నియోజకవర్గంలో సరిగ్గా ఎన్టీ రామారావు మీటింగ్ పెట్టాలి, ఆ మీటింగ్ పెడితే కానీ లాభం లేదు, ఇందిరాగాంధీకి ఎంత ఉంది మనకి ఎంత బలం తెలుస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. 10 రోజులు ముందు పంపిస్తే నేను మొత్తం యువజన సంఘాలన్నీ కూడా జీపులు వేసుకుని ఆయన ఖర్చు పెట్టి భోజనం పెట్టి ఆయన పంపిస్తే తిరిగి వచ్చినాక ఒక పెద్ద మనిషి అప్పుడు మన పార్టీలో ఉన్న నాదల భాస్కర్ గారు ఒక మాట అన్నాడు, ఆయన సాయి కుంచుడైనా చాలా బాగా పనిచేశాడంటే నా కళ్ళ ముందు పెద్ద రామారావు ఒకటే మాట అన్నాడు, పెద్ద భాస్కర్ రావు గారు, రామారావు మీరు ఎప్పుడు సాయి నా ముందు కాలు లేదు కుంచోడని మాత్రం ముందు దయచేసి, ఎందుకంటే వాడి కాలు ఉంటే మీకన్నా అక్కడ గొప్పవాడు. ఆ విధంగా నా ఆత్మవిశ్వాసాన్ని పోటీ చేసింది కాబట్టి ఇవాళ ఆ ఆత్మవిశ్వాసంతో నేను బతుకుతున్నాను, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను. ఇవాళ కూడా తెలుగుదేశం అనుకున్నాను, ఎందుకంటే నాకు ఆ పెద్ద ఆయన ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్, ఆ ఇన్స్పిరేషన్తో ఈ రోజు కూడా నడవగలుగుతున్నాను. రాలేకపోయినా కూడా నేను రావడం కారణం అంటే గౌరవనీయులు మన మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత పెద్దలు అయ్యన పాత్రులు గారు, నేను 82 ముందు పూర్వం నుంచి పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు జిల్లా యువత అధ్యక్షుడు నేను తెలుగుదేశం సెక్రటరీగా ఉన్నా. మన ఎనమంది మన అయ్యన పాత్రులు గారు, ఆయన ఇందాకే అన్నా నేను ఆయన మాట చూట, ఆయన ఎంత మనిషి అంటే చాలా మంది అంటే అయ్యన పాత్రతో మాట్లాడుతున్నారు, ఆయన మనసు అన్నా. అందుకే అంటున్నా రామారావు గారితో పనిచేసిన అందరి మనసు కూడా నాకు తెలుసు, ఆయన మనసే అన్నా, నీ మనసు విన్నా, నువ్వు దేవుడి కన్నా మాకు విన్నా, నీ ఆశయానికి అంకితం అభిమానుల జీవితం అని ఎప్పుడు చెప్పుకుంటాం. ఎందుకంటే క్షేత్రాయుగంలో రాముడి కాలు దాకి రాయి ఆడది క్షేత్రాయుగంలో, కానీ భాగవతంలో ఏమైందంటే కానీ కృష్ణుడి కరస్పర్శ వెళ్ళి కుబేరుడు అయ్యాడు. అదేవిధంగా ఎన్టీ రామారావు కాలు వెళ్ళి ఎంతమంది ఎమ్మెల్యే అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారంటే ఈ రాముడి కన్నా కృష్ణుడి కన్నా ఎన్టీ రామారావు ఎంత గొప్పడు ఒక్కసారి అందుకే నేను అనుకుంటాను. ఎందుకంటే తన కోసం బతికితే స్వార్థం, 10 మంది కోసం బతికితే పరమార్థం. ఆ పరమార్థం కనుక మహోన్నతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలియజేసుకుంటూ, క్షమించండి నేను ఆవేశంగా ఇవ్వడానికి ఇబ్బంది పెట్టాలనుకుంటుంది కాదు నా ఉద్దేశం, క్షమించాలి. జై తెలుగుదేశం, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్. అద్భుతమైన ప్రసంగం. అదే మామూలుగా అయితే వన్స్ మోర్ అని ఇంకోసారి మాట్లాడించామని టైం లేదు. ఇప్పుడు పెద్దలు మన విశిష్ట అతిథులు మాజీ మంత్రివర్యులు మహానాయకులు చింతకాల అయ్యన పాత్రులు గారు మాట్లాడుతున్నారు.
పెద్దలు గౌరవనీయులు సోదరులు రాజా గారు, మరి ఈరోజు కార్యక్రమం యుగ పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి మహోత్సవాలు. రాజా నాకు ఫోన్ చేసి ఎట్లా రావాలన్నా అని ఫోన్ చేశారు నాకు. ఏంటి కార్యక్రమం అంటే, రామారావు గారి కార్యక్రమం 1 year చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించుకున్నారు. అంచేత ఈ కార్యక్రమానికి 28వ తారీఖు మీరు రావాలని చెప్పారు. 1 year ఏంటని అడిగాను నేను. సహజంగా చేస్తే 1 or 2 days చేస్తూ ఉంటాం మనం ఈ రోజుల్లో. 1 year అంటే లేదు రామారావు గారి గురించి మొత్తం ఏం చేస్తారు చెప్పారు. దానికి తెనాలి ప్రాంతంలో ఉన్నట్టు మీరు అందరూ కూడా సహకరిస్తున్నారని కూడా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి పెద్దలకున్న నాలెడ్జ్ సినిమా రంగం మీద నాకు లేదు, కానీ నాకు తెలిసి 1 year శత జయంతి చేసుకున్న నటులు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో. కరెక్ట్ సార్, ప్రపంచంలోనే ఉండుండరు. ఈజ్ ద ఓన్లీ మ్యాన్ ఎన్టీ రామారావు గారు. అటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పెద్దలకి, ప్రోత్సహిస్తున్నటువంటి అభిమానులకు కూడా పాదాలకు నమస్కారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నాను. నేను 1982లో ఎన్టీ రామారావు గారు నాకు కబుర్లు చేశారు. అప్పుడే నేను డిగ్రీ పాస్ అయ్యి కాకినాడలో చదువుకొని ఇంటికి వెళ్ళాను. నాకు మెసేజ్ వచ్చింది, వచ్చి రామారావు గారు హైదరాబాద్ కలమని. నేను వెళ్ళాను. రామారావు గారికి అభిమానం. నేను డిగ్రీ కాకినాడలో చదువుకున్నప్పుడు దాసరి నారాయణరావు గారి సినిమాలో రామారావు గారు కల్పై యాక్ట్ చేసిన సినిమా పేరు నాకు గుర్తులేదు, కాకినాడ షూటింగ్. ఆ షూటింగ్ చూడడానికి జనాల్లో ఉండి చూశాను నేను. అంత అభిమానం మొదటి నుంచి నాకు. కబురు పెడితే వెళ్తే తారక రామా థియేటర్లో కలమన్నారు. రామారావు గారు పక్కన ఉపేంద్ర గారు, పక్కన నాదెండ్ల భాస్కర్ గారు, ముగ్గురు కూర్చున్నారు ఆ రూమ్లో. వెళ్ళంటే లోపలికి వెళ్ళి నమస్కారం సార్ అంటే నన్ను పరిచయం చేశారు. నన్ను కింద నుంచి ఒకసారి కింద నుంచి పై వారు చూశారు. చూసి ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు అని అడిగారు. మరి పిలిచారు కదా సార్, వచ్చాను సార్ అన్నాను. నీ వయసు ఎంతయా అని అడిగారు. 25 సంవత్సరాలు అనుకుంటున్నాను సార్ అన్నాను. 25 సంవత్సరాలు దాటితే కానీ ఎమ్మెల్యే పోటీ చేయడానికి వీల్లేదు కదా అన్నాను. నన్ను 82లో పిలిచాను సార్, 83లో ఎలక్షన్ వస్తుంది, అప్పుడు 25 సంవత్సరాలు దాటిపోతుంది సార్ అన్నాను. నవ్వి ఓకే నీదే టికెట్ పని చేసుకోన్నాడు. అంతే, ఒకటే మాట. నేను వెళ్ళాను, పని చేసుకున్నాం. అప్పుడు ఇంత ఖర్చు ఎక్కడ ఉందండి? రామారావు గారు ఫోటో పట్టుకుని ఇంటికి ఎలా పట్టుకుని తిరిగాం. రామారావు గారు ఓటేయండి, రామారావు గారు ఓటేయండి. అందరం గెలుస్తాం. నేను ఎమ్మెల్యే గెలిచేటప్పటికి నా వయసు 25 సంవత్సరాలు 3 నెలలు. ఫస్ట్ ఎమ్మెల్యే 83లో. నా అదృష్టం ఏంటంటే మహానుభావుడు దైవాలు ఎమ్మెల్యే అయ్యాను. ఎక్కడో మారుమూల గ్రామం, విశాఖపట్నం జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నాకు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు. దాంట్లో అనుమానమే లేదు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన మీ అందరికీ గౌరవంగా పాటించే పరిస్థితి వచ్చిన దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు. కానీ నాదెండ్ల భాస్కర్ గారి గొడవలో అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది. అంటే అతని వ్యక్తిత్వం గురించి చెప్తాను నేను. వెంటనే ఎలక్షన్ పెట్టారు 85లో. మళ్ళీ మా అందరికీ టికెట్ ఇచ్చారు. మళ్ళీ గెలిచాం. గెలిచిన తర్వాత 85లో మళ్ళీ గెలిచాం. వెళ్ళి కలిసాం అతన్ని. వెంటనే మంత్రి ఇచ్చారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి 85లో. యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా. మంత్రి అంటే ఎటుకుంది ఆ రోజు నాకు. అటువంటి టైంలో ఇచ్చే బ్రదర్ బాగా చేయండి పంపించారు. నా అదృష్టం ఏంటంటే అతను ఎందుకు నన్ను చాలా ప్రేమించేవారు, గౌరవించేవారు. తమ్ముడు గారు అని పిలిచేవారండి. సంస్కారం గురించి చెప్తున్నాను. తమ్ముడు గారు నేను అతని దగ్గర బచ్చానా కొడుకులు మేము అంతే కదా. తమ్ముడు గారు అంటే ఒకసారి అడిగాను, అన్నగారు నా తమ్ముడు అన్నారు కదా, అంతకంటే గౌరవం ఏంటి, మళ్ళీ గారు ఎందుకు సార్ అన్న, సంస్కారం లేదా.
తమ్ముడని చెప్పి వెళ్తేనే అదృష్టవంతులను మేము ఫీల్ అవుతున్నాం, మరి గారు ఎందుకు సార్ అన్నాను. సంస్కారం తమ్ముడు, సంస్కారం బ్రదర్ అన్నాడు. అది సంస్కారం. ఆ విధంగా ఎంతోమంది కుర్రవాళ్ళని 83లో రాజకీయాలు కుర్రవాళ్ళకి పనిచేస్తారని మాట్లాడే రోజుల్లో చదువుకున్న వాళ్ళకి, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళకి, లాయర్స్కి, డాక్టర్స్కి, ఎంతోమంది కుర్రవాళ్ళకి 70% కుర్రవాళ్ళకి ఇచ్చి ఘన విజయం సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను రాజకీయాలు మాట్లాడాల్సి ఉంటుంది ఇవాళ, ఎందుకంటే మహానుభావుడు, అతని గురించి మనం రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని తాను వ్యక్తిత్వం గురించి, అతని చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అతనితో పనిచేసాం కాబట్టి, పెద్దలందరూ పనిచేశారు కాబట్టి అతని గురించి మాకు తెలుసు. ఈ తరం వారికి ఎంతమంది తెలుసు రామారావు గారి గురించి? ఈ తరం కుర్రవాళ్ళకి ఎంతమంది తెలుసు ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వం గురించి? ఈ తరం కుర్రవాళ్ళకి రామారావు గారి నాయకత్వ లక్షణాలు ఎంతమంది తెలుసు? ఆ రోజు ఎన్నికల్లో రామారావు గారి ముఖాన్ని రంగులేసి సినిమాలు యాక్ట్ చేసేవాడికి రాజకీయాలు ఏంట్రా, అతనికి ఏంట్రా రాజకీయాలు తెలుసు అన్నారు రోజులు. ఆ రోజు ఎటకారంగా మాట్లాడారు రామారావు గారు. అండి ముఖం రంగులేసి సినిమాలు యాక్ట్ చేస్తే ఎటకారం అండి అని ప్రజలు ఆదరించారు, బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చారు. ఇందాక పెద్దలు చెప్పాడు, ఇందిరాగాంధీ బుర్ర తిరిగిన చెప్పుకుంటారు. ఆ రోజులు ఇందిరాగాంధీ గారు అంటే ఆ రోజుల్లో ఒక కాళికా దేవి, మహాశక్తి. ఆవిడ అవునంటే అవును, లేదంటే లేదు. అటువంటి పరిపాలన జరిగిన రోజుల్లో ఇందిరాగాంధీని పార్టీని తుడిచిపెట్టి పంపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకా మన రైతులుగా మాట చెప్పారు అన్నారు. ఏంటి పివి నరసింహరావు గారి వెర్షన్ అంత చెప్పారు, నాకు ఒక వెర్షన్ తెలుసు. రామారావు గారిని ఇందిరాగాంధీ ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఆలోచన చేసి, అప్పుడు ఒక దౌర్భాగ్యుడు మనకి ఎవరంటే గవర్నర్ ఉండేవాడు, రామలాల్ అని, పెద్ద దౌర్భాగ్యం నాకుంటున్నారు అందరూ మాట్లాడలేదు. అతన్ని పట్టుకొని రామారావు గారు పదవి తీస్తారండి. ఎవడిచ్చేటటువంటి అధికారం? రాజ్యాంగం ఇచ్చిందా మీకు? ఇందిరాగాంధీ చెప్పి తీశారు. ఇచ్చేస్తే రామారావు గారు రాష్ట్రం తిరిగితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరూ కూడా రామారావు గారిని వెనుకుండి బ్రహ్మాండంగా పోరాటం చేస్తే ఇందిరాగాంధీ లాంటి కాళికాదేవి దిగొచ్చి, బాబు మహానుభావ నీ కుర్చీ నువ్వు తీసుకొని చెప్పింది, నీతో నీ పడలేను, నీ కుర్చీ నువ్వే తీసుకోవాలి. ఇందిరాగాంధీ ఆ రోజుల్లో కుర్చీ తిప్పితే మరి కుర్చీ ఎక్కడం లేదు, ఒక రామారావు గారికి మళ్ళీ తిరిగి కుర్చీ ఇచ్చింది. అది రామారావు గారి తర్వాత ఇందిరాగాంధీ ఎంక్వైరీ చేసిందట, రామారావు గారిని తట్టుకోవాలంటే మనం ఏం చేయాలా ఆంధ్ర రాష్ట్రంలో? రామారావు గారి హీరో కదా, మరి ఆ హీరోని కొట్టాలంటే ఇంకో సినిమా యాక్టర్ని తీసుకురామందట. ఇక్కడ ఉన్న పెద్దలు కొంతమంది మనకి కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారే కదా, మేడం ఎవరు తీసామని అతనే పెద్ద హీరో అండి, అన్ని పాత్రలు వేస్తాడు అంటే, అయితే విలన్ పాత్ర వేసిన తీసుకోమంటాడు, హీరో పాత్రలో విలన్ పాత్ర అతనే చేస్తాడమ్మా. అంతే కదా, రాముడు వేసాడు, రావణాసుడు వేసాడు, కృష్ణుడు వేసాడు, దుర్యోధనుడు వేసాడు, ఇలాగ అన్ని పాత్రలు విలన్ పాత్ర రామారావు. ఎన్ని పాత్రలు వేశారండి? సామాజిక స్పృహ అంటే రామారావు తెలిసిన విషయం కంటే ఎవరికి తెలియదు నాకు తెలిసి. ఆ రోజుల్లో ప్రజల్లో చైతన్యం పరిచే సినిమాలు ఎన్ని తీశారండి? వరకట్నం. ఆ రోజుల్లో నాకు డబ్బులు వచ్చి సినిమాలు తీస్తారు కదా ఎవరన్నా, వరకట్నం తీయడం ఆ రోజుల్లో. ఉమ్మడి కుటుంబం, ఇటువంటి సినిమాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం చేసే సినిమాలు సామాన్య విషయం కాదు, చిన్న విషయం కాదు. దుర్యోధన పాత్ర, దానవీర స్వర్గాల్లో 3 పాత్రలు అసనేసిందండి, ఒకే ఫ్రేమ్లో 3 పాత్రలు. కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు 3 పాత్రలు వేసేసి సూపర్ హిట్ అయిన సినిమా. డైరెక్షన్ ఫోటోగ్రఫీ కూడా అసలు చేస్తుండేమో నాకు తెలియదు. ఏ విధంగా యాక్ట్ చేసాడండి దుర్యోధన. దానవీర స్వర్గంలో మీరు ఎవరో కుర్రవాళ్ళు పిల్లలు చూడకపోతామా, ఇంటికి వెళ్ళి ఒకసారి దానవీర స్వర్గాన్ని క్యాసెట్ చూడండి.
దుర్యోధన పాత్రలో అతను గాంభీర్యంగా నటిస్తూ ఉంటే కులం కులం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ 15 నిమిషాలు ఏకదాటిగా ఒకే ఒక షాట్లో యాక్ట్ చేసినట్టు మహానుభావుడు మహానటుడు నందమూరి తారక రామారావు. చిన్న విషయం కాదు. అటువంటి వ్యక్తి మనం మర్చిపోయాం. మనం కాదు, రాబోయే తరం వారికి కూడా ఎన్టీ రామారావు చరిత్ర తెలియాలని చెప్పి నా కోరిక సార్. నేను ఆ రోజు చంద్రబాబు గారికి చెప్పాను, చాలా మంది చెప్పాను, పిల్లల తాలూకు పాఠ్య పుస్తకాల్లో ఎన్టీ రామారావు పాఠాలు రావాలి, ఇవాళ తెలియాలండి. స్వతంత్రం తీసుకొచ్చారు గాంధీ గారు అని చెప్తుంటాం. రామారావు గారికి మన స్వతంత్రం తీసుకురాలేదు మన రాష్ట్రానికి. మరి రామారావు గారి చరిత్ర పాఠ్య పుస్తకాలు ఎందుకు పెట్టండి? పెట్టి తీరాలి. మా ప్రభుత్వం ఎడగ వస్తుంది 24లో. ఎంతమంది దుర్మార్గులు అడ్డుకున్నా గెలుపు ఆఫ్ చేయలేరు నాకు తెలుసు. అంటే గెలుస్తాం. గెలిచినంటే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి చేయవలసింది రామారావు గారి చరిత్ర పిల్లల భాగాలు పుస్తకాలు పాఠ్య పుస్తకాల్లో వచ్చి తీరాలి. దానికోసం మీ అందరు కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, రామారావు గారి గురించి చెప్పాలంటే గంటలు గంటలు చాలదమ్మా. అది తీసినట్టు పోరాటం కానీ కృషి కానీ నిజంగా తారకరత్న వాళ్ళ స్నేహితులు మొదటి నుంచి ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టు రామారావు గారి రక్తం బగబగా మండే రక్తం. అది చిన్న విషయం కాదు. రామారావు గారి మాటల్లోనే ఆ స్పీడు ఎంత చెప్పాలంటే మాటలు రావు మాకు. ఆ అర్హత కూడా మాకు లేదు. రామారావు గారు చెప్పేంత అర్హత మాకు లేదు. అంచేత వాళ్ళు కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలని అశ్విని దత్ గారి చెప్పవలసిన లేదు. రామారావు 24 గంటలు ఎప్పుడు కలిసినా అశ్విని దత్ గారు నేను ఎప్పుడు కలిసినా రామారావు గారి నుంచి మాట్లాడతాను. ఏంటో ఆ ప్రేమ, ఆ అభిమానం. సినిమా తీయడం కాదండి రామారావు గారితో. 83 నుంచి చూస్తున్నాను. 83, 85 ఎలక్షన్లన్నీ ఇప్పుడు వరకు రామారావు గారు బతుకున్నందుకు అన్ని ఎలక్షన్లకు కూడా సాంగ్స్ దగ్గర నుంచి అన్ని కూడా అశ్విని దత్ గారి డైరెక్షన్లోనే జరిగాయి. ఆ రోజు 83లో వీళ్ళు రాసిన రికార్డ్ చేసిన సాంగ్స్ చేస్తూ ఉంటే పల్లెల్లో జనం పరుగోపరు ఎంత రామారావు గారు కదా వ్యాన్ అక్కడ పరిగెట్టు అలాంటి పాటలు రాశారని జనాన్ని చైతన్యవంతం చేసిన పాటలు రాయించి వీళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్లో అందరూ కూడా ఎంతో సహకరించారు. ఆ మహానుభావుడికి పట్టం కట్టారు. అటువంటి మహానుభావుడి గురించి మీరు అందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మరి ఈ కార్యక్రమం ఇంకా బ్రహ్మాండం జరగాల. లాస్ట్ వరకు కూడా మీరందరూ కూడా సహకరించాలి. నేను మొదటి నుంచి కూడా తెనాలి అంటే కళాకారులకి ఒక నిలయం. ఎంతోమంది కళాకారుల నుంచి వచ్చారు. నేను చదువుకున్నప్పుడు తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ తెలుసా మీకు? ఈ పిల్లలు తెలుసా మీకు? పెద్దవాళ్ళు తెలిసినాడు చిన్నప్పుడు. అసలు ఆంధ్ర ప్యారిస్ అనుకున్నాను నేను. ఇంత కూడా అడిగాను, అయితే ఆంధ్ర ప్యారిస్ అంటే ఏంటి, ఆంధ్ర ప్యారిస్ ఏంటని. అటువంటి కళలకు నిలవేయండి ఊరు ఈ పట్టణం. ఇటువంటి పట్టణంలో మీరందరూ కూడా రామారావు గారి గురించి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టవంతంగా చేస్తున్నందుకు మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చేస్తాను. ఇంకా సార్కి సన్మానం ఉంది. దాని తర్వాత వారు మళ్ళీ చెన్నై వెళ్ళాలి అశ్విని దత్ గారు. టైం కూడా లేదు. అంచేత ఇవాళ మీరు అందరూ కూడా ఆదరించి మా అందరిని పిలిపించి ఆ మహానుభావుడికి చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మాన్ కార్యక్రమం బిగియండి. అశ్విని దత్ గారి గురించి ఒక 2 మాటలు. నా వ్యక్తిగత జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. నా రాజకీయాల్లో అడుగు తప్పకుండా చూడటానికి ఒక కారకుడైనటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు అని చెప్పి చెప్పుకోవాలి. 2009 చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చాలా పెద్ద టాక్. చిరంజీవి గారు నన్ను ఆహ్వానించబోతున్నాడు, నేను పార్టీ మారిపోతున్నాను అని చెప్పి జిల్లా రాజకీయాల్లో పెద్ద నలుగుతాం. ఆలోచించాను. ఓ రోజు అశ్విని దత్ గారు నేను హోటల్లో ఉంటే హోటల్కి వచ్చాను. మా రాజా ఎట్లా ఉన్నామని ఆయన డైరెక్ట్గా అడగలేక
మెల్లిగా స్టార్ట్ చేస్తే నేను కొద్దిసేపు ఉన్న తర్వాత పెద్దయినా నువ్వు రావటమే నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఇట్లా నేను ఎక్కడికి వెళ్ళను, ఈ పార్టీలోనే పుట్టాను, ఈ పార్టీలోనే పోతాను, నో చేంజ్ అంటే శబాష్ అది తెలుసుకోవడానికి వచ్చానని చెప్పి తప్పబాక ఎక్కడ కూడా అడుగు తప్పబాక అని చెప్పి మళ్ళీ నాకు గట్టిగా చెప్పడమే కాకుండా నా దగ్గర నుంచి డైరెక్ట్ గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు అక్కడే ఈయన పక్కన ఉన్నట్టున్నాడు, ఆయన ఫోన్ చేశారు. ఏంటి రాజా ఏం చేస్తున్నావు? మీరు సహజంగా ఫోన్ చేయరు, ఎందుకు ఫోన్ చేశారు నాకు అర్థమవుతుంది. నవ్వుతా చెప్పాను బాబు గారికి, ఊడిపోయే ముక్కును పట్టుకోబాకండి, అది ఎప్పుడైనా ఊడిపోద్ది, పోయేవాడు పోతారు, జీరోతో స్టార్ట్ అవుదాం, నేను ఎక్కడికి పోవట్లేదు, భయపడబాకండి, అసలు నాకు అట్టేటప్పుడు ఫోన్ చేయకూడదు, మీరు బాస్ ఇస్ బాస్, యు ఆర్ మై లీడర్ అని చెప్పి. ఆ రకంగా ఎక్కడ కూడా ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా స్థాయి తగ్గి వచ్చి మాలాంటి వాళ్ళని ఎక్కడ కూడా గాడి తప్పకుండా చూసినటువంటి వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు. ఆ రకమైన సమ్మానం కూడా నాకు నా జీవితంలో ఒక అరుదైన సంఘటన, ఆయన కలయిక. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదన్నా కూడా ఆయనతో పాలు పంచుకుంటా ఉంటాను, భాగం పంచుకుంటా ఉంటాను. అలాంటి పెద్ద మనసు కలిగినటువంటి అశ్విని దత్ గారికి ఈ రోజున ఈ ఊరు రావటం, ఆయనకి ఒక మహోన్నతమైనటువంటి యుగపురుషుడి యొక్క అవార్డు రావటం అనేది, ఇవ్వటం అనేది వారి యొక్క మనవడి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషం. ఓం తక్షమ్యోరావృణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపదయే స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వందిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం సహస్రధీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో భూత్వా అత్యతిష్టద్దశాంగుళం పురుషదేవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యేషాణః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషः పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవై పురుషः పాదోస్యేహ భవాత్ పునః తపో విశ్వం వ్యక్రామతు. శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత, ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత శ్రీ సి అశ్విని దత్ గారు. చలసాని సోంసోదయ అశ్విని దత్ నామధేయ చిన్న వయసునందే చిత్రసీమకు వచ్చి నిర్మాతగా మారిన నెనరెవరు. వైజయంతి సంస్థ ప్రారంభమనరించి ప్రముఖ నిర్మాతగా వరగనెవరు. ఎదురులేని మనిషి ఎన్టీఆర్తో తీసి ఘన విజయుడైన ఘటికుడెవరు. శ్రీ చిరంజీవితో చిత్రములను తీసి స్ఫూర్తి నిర్మాతగా పసగనెవరు. అగ్రనటులైన వారితో అద్భుతముగా భారీ చిత్రాలు తీసిన ప్రముఖుడెవరు. ఎవ్వరెవ్వరయ్య వారెవ్వరెవ్వరయ్యా ఘనుడు శ్రీ అశ్విని దత్తుగాక ఎవరు. స్వప్నదత్తు ప్రియాంక దత్ భవద సుతలు చిత్రసీమలో మీవల శ్రేష్ఠులైది. తండ్రికి తగిన సుతలుగా తనరుటనిన తమర అదృష్టమే అశ్విని దత్తు గారు. అభిరుచి గల సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత, నటరత్న ఎన్టీఆర్ సూచించగా మీ సంస్థకు వైజయంతి మూవీస్ అని పేరు పెట్టారు. సంస్థ లోగోలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్, ఆయన చేతిలో శంఖం, ఆయన వెనుక భూమండలం, ఇలా అర్థవంతమైన అందమైన లోగో మీ సంస్థ ప్రత్యేకత. 1974లో ఓసీత కథ తొలి చిత్రంగా ఘన విజయం చవిచూశారు. అక్కడి నుండి తెలుగు సినిమా అగ్రనటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు,
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మొదలగు వారితో చిత్రాలు తీసి గొప్ప నిర్మాతగా పేరు గడించారు. ప్రముఖ దర్శకులు కె బాపయ్య, కె రాఘవేంద్రరావు గారులతో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అభిరుచి గల చిత్రాలు తీసి ప్రేక్షక కోటిని ఆనంద రసతరంగ డోలికలలో ఓలలాడించారు. ఎదురులేని మనిషి, యుగ పురుషుడు, అగ్నిపర్వతం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మించి బాక్సాఫీస్ హిట్ ప్రొడ్యూసర్ గా ఖ్యాతి గడించారు. వైజయంతి మూవీస్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నారా రోహిత్ వంటి యువ కథానాయకులను వెండితెరకు పరిచయం చేశారు. కళామ తల్లి వరాల బిడ్డ, ఇద్దరు కుమార్తెల ముద్దుల జనక, కళామ తల్లి ముద్దుబిడ్డడైన మీకు స్వప్నదత్, ప్రియాంక చల్సాన్ దత్, స్రవంతి దత్ అనే ముగ్గురు తండ్రికి తగ్గ కుమార్తెలుగా మీ సినీ వారసత్వానికి నిలిచిన ఆణిముత్యాలు. పెద్ద కుమార్తె స్వప్నదత్ గారు స్వప్న సినిమా సంస్థ ద్వారా సోదరి ప్రియాంక దత్ గారితో సంయుక్తంగా తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ఘన విజయం సాధించింది. ఇదే సంస్థ 2018లో మా తెనాలి కళామ తల్లి ముద్దుబిడ్డ డాక్టర్ సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించగా మీరు నిర్మించిన మహానటి సావిత్రి బయోపిక్ మహానటి కూడా బాక్సాఫీస్ హిట్ కొట్టడం చారిత్రాత్మక సంఘటన. అలాగే మీ రెండవ కుమార్తె ప్రియాంక చల్సాన్ దత్ గారు త్రీ ఏంజల్స్ స్టూడియో ప్రారంభించి 2008లో బాణం చిత్రం నిర్మించారు. అందులో నారా రోహిత్ ను పరిశ్రమకు పరిచయం చేశారు. తర్వాత 2010లో అదే బ్యానర్ పై ఓం శాంతి చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల మీరు నిర్మించిన సీతారామం ఘన విజయం చవిచూస్తోంది. సత్కళా సహృదయ, సరస కళాలయ అగ్రనటులతో దాదాపు 60 దాకా అభిరుచి గల ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను నిర్మించిన మీకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం ప్రదానం చేయడం మాకెంతో ఆనందదాయకం. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శతమానం భవతి, శుభం భూయాత్. సమర్పణ శకపురుషుడు ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల కమిటీ తెనాలి అధ్యక్షులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రివర్యులు. రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు. ధన్యవాదాలు. We feel privileged and proud to honor with this award to our Ashwini Dutt garu. Celebrity World Record. The certificate is proudly presented to Chalsani Ashwini Dutt on this 28th day of August 2022. Special recognition and commendations are conveyed to Chalsani Ashwini Dutt, who has achieved amazing feats as a producer by establishing Vyjayanti Movies and subsidiary banners, Three Angels Studio, Swapna Cinema, achieved with passion, determined with a vision, chiseled his legacy by achieving many awards to his name, mastered his will to prove nothing is impossible by receiving the NTR Shatabdi Feature Film Award to inspire, motivate and encourage. Celebrity World Records honored Chalsani Ashwini Dutt with Celebrity World Record from Hyderabad and adjudicated by Dr. GVNR Triple Varaprasad, Advocate Supreme Court of India, and Dr. Vivekananda Babu K, Founder Editor, Indian Book of Records at Tenali, Andhra Pradesh, India. Dr. GVNR Triple Varaprasad, Founder Editor, Celebrity World Records, the keeper of the Celebrity Records. Please be seated. ప్రజలందరూ కూడా కూర్చోవస్తారు. వస్తాను. ఒకసారి అశ్విని దత్ గారు సాయిబాబు గారిని సత్కరించవలసిన కోరుతాను. సాయిబాబు
అశ్విని దత్ గారు. సో అందరు పక్క కూర్చోండి. అవార్డు ప్రదాత యువరత్న మన తారక రత్న గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. సినీ రంగంలో రారాజుగా వెలుగుంది. రాజకీయంలో పెను తుఫాను సృష్టించిన మన ఆరాధ్య దైవం తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, రామరాజ స్థాపన కోసం నడుం బిగించిన తెలుగుదేశం కార్యకర్తలకు, నందమూరి వంశ వీరాభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడటానికి నా స్థాయి సరిపోదు. ఎందుకంటే ఎక్కడో నిమ్మకూరులో పుట్టి, ఏసీ కాలేజీలో చదువుకుని, మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఆయన మిత్రుల ప్రోత్సాహంతో చెన్నైకి వెళ్ళి మెట్టు మెట్టు ఎదిగి సినిమాలో ఆయనకంటూ ఒక పేరు సంపాదించుకున్న మహానుభావుడు. అటు హీరోగా, ఇటు విలన్గా ఎన్ని పాత్రలు వేసినా కూడా ప్రతి ఒక్క ప్రేక్షక మహాదేవుడు గుండెల్లో నిలిచిపోయారు ఆయన. మరి అటువంటి వ్యక్తి నాకు ఎంతో ఇచ్చిన ప్రేక్షక మహాదేవునికి నేను ఎంతో కొంత చెయ్యాలి అని చెప్పి 1982లో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో కులమత ప్రాంత భేదం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆ రోజు ఆయన వేసిన తెలుగుదేశం అనే పునాది ఈ రోజు పేద ప్రజానికానికి అతిపెద్ద భవంతి. ఆయన చేసింది అంతా ఇంత కాదు. కేజీ బియ్యం 2 రూపాయలకే, అలాగే దేశానికి వెన్నెముకైన మన రైతన్నలకు స్లాబ్ సిస్టమ్ ద్వారా కరెంట్ను అందజేసి, మరి మన ఆడపడుచులకు ప్రత్యేక యూనివర్సిటీలు, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి ప్రతి ఆడపడుచుకు నేను ఉన్నాను అని చెప్పిన ఏకైక అన్న రామన్న అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో నాకు తెలియదు, కానీ ఈ జన్మకు ఆయనకు మనవడుగా పుట్టే అదృష్టం దేవుడు నాకు కల్పించారు. ఇప్పటికీ నేను అంటాను, ఆయన అన్నయ్య అన్నట్టుగా ఆయనకి రాజకీయం తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, మన తెలుగువాడి సత్తాని ప్రపంచ స్థాయిలో చూపించాలనేది ఆయన కోరిక. ఆయన సాధించారు. మరి చాలా మంది అడుగుతూ ఉంటారు, మీ తాతగారు మీకు ఎంత మాత్రం ఆస్తి ఇచ్చుంటారని. ఆయన మాకు ఇచ్చింది కోట్లు కాదు, ఒక కుటుంబాన్ని మాకు వదిలేరు. ఆ కుటుంబంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఇంటి బిడ్డ, మా ఎన్టీఓడు బిడ్డ, ఎన్టీఆర్ కాదు ఎన్టీఓడు బిడ్డ అని ప్రేమతో ఈ రోజు నేను చెప్తున్నాను, నాకు ఆకలి వేస్తానంటే సంవత్సరం రోజులు 365 రోజులు నాకు తిండి పెట్టే ప్రతి ఇల్లు నాకు ఉంది. నేనేమి చేయకుండా ఉన్నా కూడా ఆ ఘనత మా తాతగారు మాకు వదిలి వెళ్ళారు. మరి ఈరోజు అశ్విని దత్ పెద్దనాన్న ఫెలిసిటేషన్ కి, ఎందుకంటే నేను ఆయనకి మనవడగా జన్మిస్తే నా కలకి ప్రాణం పోసిన ఆయన మా అశ్విని దత్ పెద్దనాన్న అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నాకు ఫస్ట్ ప్రొడ్యూసర్గా భుజం తట్టి నాకు ప్రొడ్యూసర్గా నిలబడి ఆయన పక్కన కూర్చునే అంత అధికారం
చోటు నాకు కల్పించిన అశ్వినీదత్ పెద్దనానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ మీకు ఒక సంఘటన చెప్పాలి, మర్చిపోయా. తాతగారి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ టైం నా వీసా ఇంటర్వ్యూ కోసం నేను అటెండ్ అయ్యా. అక్కడ ఒక అమెరికన్ లేడీ ఉంది, ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేయాలి. వెళ్ళిన వెంటనే డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత వాట్ యూ డూ అని చెప్పి ఆవిడ అడిగితే, లేదమ్మా ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అంటే, ఐఎమ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ సో అండ్ సో లెజెండ్ ఎన్టీఆర్ గారు అంటే, ఆవిడ వెయిట్ ఫర్ 1 minute అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి 1 నిమిషం తర్వాత పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఆవిడ నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్, ఆర్ యూ ద గ్రాండ్ సన్ ఆఫ్ లార్డ్ రామ అండ్ కృష్ణ అని అడిగి నాకు వీసా ఆవిడ ఇచ్చారు. ఎన్టీఆర్ మనవడిగా కాకుండా రాముడికి కృష్ణుడికి మనవడవా అని చెప్పి ఆవిడ నన్ను సంబోధించినప్పుడు ఈ జన్మ ఇది చాలు, నాకు ఇంకో జన్మ వద్దనిపించింది నాకు. మరి ఈ ఫెలిస్టేషన్ కి ఇక్కడికి నన్ను పిలిచిన మా అన్నయ్య రాజా అన్నయ్య, ఆలపాటి రాజా అన్నయ్య, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలపాటి రాజా అన్నయ్య కానివ్వండి, మా ఆయన పాత్ర అన్నయ్య కానివ్వండి, రామనాయుడు అన్నయ్య కానివ్వండి, ఏ రోజు కూడా మీకు నాయకులు అవ్వచ్చు కానీ మా కుటుంబం వంతు వస్తే ఎల్లప్పుడూ కూడా మా కష్టాల్లో అటు దుఃఖాల్లో మేము విజేతలుగా నిలబడినా కూడా వెన్నంటూ ఉండే మమ్మల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఇంటి బిడ్డగా మమ్మల్ని చూసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఆలపాటి అన్న గురించి ఒకటి, నా ఆలపాటి అని పిలుస్తున్నా అని చెప్పి ఫీల్ అవ్వమాకండి. ఆలపాటి ద గ్రేట్ ఎన్టీఆర్ కి సంవత్సరం పాటు జోల పాడారు ఆయన. అటువంటి మహా వ్యక్తి మా ఆలపాటి అన్న అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు పాన్ ఇండియా అంటున్నారు. పెద్దనానికి తెలుసు, అశ్వినీదత్ పెద్దనానికి తెలుసు, 1951లోనే పాతాళ భైరవి అనే సినిమా ఇండియాస్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన మా సాయి మాధవ్ అన్నయ్యకి, సాయి మాధవ్ అన్నయ్యకి, అలాగే కొమ్మనేని వెంకటేశ్వర అన్నయ్య వాళ్ళు లేరు ఇక్కడ, ఆయనకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మా సాయిబాబా అన్నయ్యకి, మా అమ్మకి, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక కుటుంబంగా నేను కానివ్వండి, బాబాయ్ బాలకృష్ణ గారు కానివ్వండి, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, అన్నయ్య కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, అందరం కూడా మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ప్రజలు కానివ్వండి, అటు అభిమానులు కానివ్వండి, ఎటువంటి కష్టం వచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు మీకు మేము నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మీ ఇంటి బిడ్డగా మీ ఆశీర్వచనాలే శ్రీరామ రక్షగా నమ్ముతూ మరొకసారి మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై బాలయ్య. Thank you, Sir Ratnegaru. Very emotional speech, and we never forget your speech. So forever, we'll keep your speech in our minds. Thank you. ఇప్పుడు సన్మాన గ్రహీత పెద్దలు అశ్వినీదత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. వేదిక ఇచ్చిన పెద్దలందరికీ, నా సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. కేవలం అన్న ఎన్టీఆర్ ఆయన పేరు తలవటం కూడా ఒళ్ళు పులకరిస్తున్నారు. ఎంతో మంది అభిమానులాగా నేను చాలా ప్రగాఢ అభిమాని. నేను కాలేజీలో స్కూల్లో మాంటిసోరీ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో, తర్వాత కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో అన్నతో సినిమా తీయాలి, అన్నతో అందమైన డాన్స్ చేయించాలి,
అన్నగారికి బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసి ఒకసారి చూడాలి అనే కోరికతోనే నేను మద్రాసు వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళబోయే ముందు నాకంటూ ఒక ప్లాట్ఫారం ఉండాలి కాబట్టి ఒక మంచి సినిమా ఓసీత్ కథ నిర్మించి అది వారికి చూపించి తర్వాత వెళ్ళి కలిశాను. మంచి సినిమా తీసావు, చక్కగా మంచి పేరు తెచ్చుకున్నావు, నెక్స్ట్ వెళ్ళిపోయి చక్కటి వ్యాపారాలు చేసుకో, ఈ సినిమా పరిశ్రమ ఇంక వద్దు నీకు అన్నారు. అదేంటి అన్నగారు, నేను వచ్చింది మీతో సినిమా తీయడం కోసం, దానికి ట్రయల్గా ఈ సినిమా తీశాను, మీతో సినిమా తీయకుండా ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదన్నారు. రోజు తెల్లవారుజాము 4 వచ్చి ఇక్కడే కూర్చుంటాను, బయట ఇస్తాను, నాకు డేట్లు కావాల్సిందే అని అంటే పాపం ఆయన ఎంతో ముచ్చటపడి ఆయనే డైరెక్టర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి ఆయన ఒక మార్గం సృష్టించారు. అదా అన్నీ అయిపోయిన తర్వాత నీ డేట్లు రాస్తున్నాను, ఏంటి నీ మన బ్యానర్ పేరు ఏంటి అన్నారు. ఏమి లేదండి, మీరే పెట్టాలి, మీ చేతితో రాయించాలని వచ్చాను, మీరే పెట్టాలి. ఒకసారి తల పక్కకు చూసి పైన శ్రీకృష్ణుడు యొక్క చూసి ఆయన గెటప్లో ఉన్నారు చూసి, కృష్ణుడి మెడలో వైజయంతి మాల, దానికి ఎప్పుడూ తిరగలేదు, విజయం దాని వెనక మన పరిగెత్తూ ఉంటుంది. అందుకనే వైజయంతి మూవీస్ అని సంస్థతో రాసిచ్చారు. ఆయన్ని కలవటం కోసం, మంచి చెడులు మాట్లాడటం కోసం ఎప్పుడు ఆయన ఉన్న సెట్కి వెళ్ళేవాడిని. వెళితే నేను వెళ్ళగానే ఆయన లేచారు. ఇందాక పెద్ద చెప్పిన వాడు నిజం. చాలా సిగ్గేసింది. ఆయన లేచి నన్ను కూర్చోబెట్టి ఆయన కూర్చుంటున్నారంటే. నెక్స్ట్ డే తెల్లవారుజామున ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాను, అన్న ఇదేంటన్నా మీరు నుంచుంటున్నారు, నేను వచ్చినప్పుడు నాకు సిగ్గా ఉంటుందన్న. అదేవాడు, నువ్వు అన్నం పెట్టే నిర్మాతవి, నేనే నుంచి నీ గౌరవం ఇవ్వకపోతే ఈ ఇండస్ట్రీలో ఎవరు గౌరవం ఇవ్వరు అన్న. ఆ మహనీయుడి దగ్గర నుంచి ఇలాంటి ఆణిముత్యాలు 7 సంవత్సరాల కాలంలో నేను 2 సినిమాలు తీశాను. ఈ 7 సంవత్సరాలు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎప్పటికప్పుడు మా అందరి నాతో పాటు ఎంతమంది నిర్మాతలు ఆయన ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు ఎంతో మందిని రాజకీయ రంగంలో తీసుకొచ్చినట్టుగా ఆ రోజున కూడా నాలాంటి నిర్మాతలను దాదాపు 100-150 మందిని నిర్మాతలు చేసి వాటింట్లో దీపం వెలిగించారు. అందుకనే ఆయన వారసులు వాళ్ళ తారకరత్న, నాకు తారకరత్నని సెట్లో చూసినప్పుడు ఆయనే గుర్తుకొచ్చేవారు. చాలా సింపుల్గా ఒబీడియంట్గా ఉంటాడు. పెద్ద ఆయన అలాగే ఉండేవారు. గంభీరత కావాలన్నప్పుడు గంభీరత తప్ప లేకపోతే చాలా ఎదురు వాళ్ళ దగ్గర ఏం చెప్పినా నేర్చుకుంటానంత సిద్ధంగా ఉన్నాను అన్నట్టు ఉండేవారు. ఏంటంటే ఆయన చెప్పారు ఒకసారి, ఎప్పుడు ఒదిగుంటేనే ఎదుగుతాం అనేవారు. ఆయన సామెత నిజం అనిపించింది. ఏదో ఒక రోజున ఒక దర్శకుడి గురించి డిస్కషన్ వచ్చి ఎవరో దర్శకుడిని పెట్టారు అని ఇంకెవరో పక్క నుంచి ఆ డైరెక్టర్తో మీరు ఎలా పనిచేస్తారు అన్నగారు అంటే, ఎప్పుడైనా జీవితంలో ఇలా 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 వెళ్ళి ఎత్తు పన్నాలు చూడాల్సిందే తప్ప ఇలా ఎగిరితే ఆకాశంలోకి వెళ్తామా అన్నారు. అట్లాంటి అక్షర సత్యాలు ఎన్నో చెప్పేవారు. ఆయన నిజంగా ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభిమానిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను కానీ నా పిల్లలు కానీ మేమందరం ప్రతి ముద్ద తినేటప్పుడు ఆయన్నే తలుచుకుంటాం. అది ఎంతో గర్వకారణమైన విషయం మా జీవితాల్లో. నేను నా భార్య మేమిద్దరం కూడా ఆయనకి బంధువులం 2 రకాలుగా 2 వైపుల నుంచి. ఆయన మాకు కాదు బంధువు, కోట్లాది మందికి బంధువు ఆయన. ఆ బంధువులు అందరూ మమ్మల్ని ఇవాళ ఆశీర్వదిస్తున్నారు. నాకు నిజంగా అనిపించింది,
ఈ సన్మానం చేయకపోకుండా ఉంటే ఇంకొక 50 సినిమాలు తీసేవాడావు కదా, ముసలాంటి అయిపోయాను అని ఫీలింగ్ వచ్చింది అని అనిపించింది. కానీ ఇది అన్న నాకు ఇచ్చిన వరం. మా సోదరుడు ఆలపాటి రాజా, ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. నేను చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు పక్క ఊరు తెనాలిలో ఉద్దండులు ఎవరంటే 2 కుటుంబాలు 3 కుటుంబాలు చెప్పేవారు, ఆలపాటి వారు, నన్నపనేని వారు. అట్లా ఈరోజు నా కులీకి నిర్మాత సోదరుడు నన్నపనేని సుధాకర్. నేను అమెరికా వెళ్ళినప్పుడు లాస్ ఏంజల్స్ వెళ్ళి తప్పకుండా సోదరుడు డాక్టర్ గారి సోదరుడిని కలిసి వస్తాను. తెనాలంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మాకు. నిన్న 30 మైళ్ళ తేడా కూడా ఉండదు ఇక్కడి నుంచి విజయవాడకి. ఇక్కడ ఎంతమంది కళాకారులు, ఎంతమంది గొప్ప వ్యక్తులు ఇక్కడ తెనాలి నుంచి వచ్చారు. తెనాలి పేరు చెప్తే ఒక్కోసారి మా ఒళ్ళు జల్దరిస్తుంది. అలాగే రామారావు గారు ఎప్పుడు ఏది మాట్లాడినా ఏది చెప్పినా ఈ కృష్ణా జిల్లా, ఈ గుంటూరు జిల్లా, ఈ పేర్లు మర్చిపోకుండా ప్రతిరోజు ఉచ్చరించేవారు. ఆయనకి కొంగ జగ్గయ్య గారంటే ఇష్టం, గుమ్మడి వెంకటేశ్వరరావు గారంటే గౌరవం, జమును గారు, ఇక్కడి నుంచి వచ్చిన జమును గారు, సోదరుడు శ్రీకృష్ణ గారు, వీరందరినీ ఆయన ఎంతగానో ప్రేమించేవారు. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉందని ఆయన కూడా అంటూ ఉండేవారు. ఇంకా చెప్తే చాలా విషయాలు చెప్పాలి. సాయి మాధవ్, సోదరుడు సాయి మాధవ్ ఇందాక ఒక మాట అన్నారు, నేనేదో మందలించానండి. నేను మందలించింది సాయి మాధవ్ని కాదు, ఆ దర్శకుడు కృష్ణుని. ఆ తర్వాత ఎప్పుడు నేను కృష్ణు ఆయన ఎప్పుడు చాలా స్నేహితులు. తర్వాత అయిపోయిన మహానటి, ఇప్పుడు రాబోతున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్ గారి సినిమా రాస్తున్నాను. అల్లుడు డైరెక్టర్ కాబట్టి ఏం చేస్తున్నావు ఏంటని ప్రతిరోజు అతను అడగటం బాగుండదని సాయిబాబా గారికి ఫోన్ చేసి అడుగుతాను 4-5 రోజులు ఒకసారి. ఏమంటే సీన్లు బాగా వస్తున్నాయా, ఎలా వస్తుంది సినిమా? సెట్లోకి వెళ్ళి కూర్చుంటాం కానీ మాకు అర్థం కాదు కదా ఈ డెప్త్ ఏంటి అని. అస్సలు భయపడాల్సిన పని లేదండి, కుంభస్థలాన్ని కొడతా ఉంటారు ఎప్పటికప్పుడు. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. మీతో కలిసి పనిచేయటం, మీతో కలిసి 4 అడుగులు నడవటం చాలా గొప్పగా భావిస్తాను. మీకున్న భాష, మీకున్న సంస్కృతి, మీకున్న ఇది, అదే నాగశ్విన్ అంటాడు ఎప్పుడో కూడా. సముద్రం మావయ్య ఆయన్ని చిరికిన కొద్దీ ఎంతో వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి విషయం అని. ఈ శతాబ్ద కాలంలో నేను చూసిన ఒక గొప్ప రైటర్గా మీరు ఒకరు. అలాగే వేదిక నిర్వహించిన అమ్మలు 2 ఉన్నారు ఇక్కడ. మా సాయిబాబు ఎదురులే మనిషి అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే చాలా పెద్ద అవార్డులు నాకు అందజేశారు లాయర్ గారు. నేను వాటికి నాకు అర్హత ఉందా అనేది నాకు కోసించాలి. ముఖ్యంగా మరొక్కసారి నా సోదరుడు ఆలపాటి రాజేంద్ర కుమార్ గారి రాజేంద్రరావు సోదరు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా జీవితంలో అన్నతో నడిచిన 4 అడుగులు ఎంత పవిత్రమైన గొప్పవో ఈరోజు ఈ సన్మానం కూడా అంత గొప్పదిగా. నాకు ఇష్టమైన ఊరు తెనాలి. ఈ తెనాలిలో మీ అందరి సన్నిధిలో ఇది అందుకోవటం గర్వంగా ఉంది. ఎంతో రుణపడి ఉన్నాను మీ అందరికీ. మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఒక పిక్చర్ అమ్మా, రండమ్మా మీరు ఒకసారి తారక రత్న గారిని అయ్యన పాత్ర గారికి సన్మానం చేయవలసింది. రండమ్మా, తీసుకురమ్మా, తొందరమ్మా. అయ్యన పాత్ర గారు సన్మానం.
ఓకే సార్ ఏమ్మా శతపురుషుడు ఎన్టీఆర్ శతాబ్ది మహోత్సవాల్లో 4వ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to VIP channel. Please subscribe VIP channel.